ఇంతవరకు ఏం సాధించానో కాదు శరణ్య నా కాన్సెప్ట్. అసలు జీవితంలో నేను ఏం సాధించే లక్ష్యంతో నా జర్నీ మొదలు పెట్టాను అనేది ఇక్కడ నాకు ముఖ్యం. ఏదో ఇవాళ నేను రోడ్డు పాలయ్యాను, నువ్వేదో రాజమహల్లో ఉన్నావని విర్రవీగకు. నా టైం వచ్చినప్పుడు నీది నా పరిస్థితి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. అప్పుడు అప్పుడు నా పంచ్ డైలాగులు నాకు ఉంటాయి. వాటిని విని పండగ చేసుకుందో గాని. హేడ్చావులే గాని ఫోన్ ఎందుకు చేసావో ముందు అది చెప్పు. చెప్పటం కన్నా ముందు నేను నీకు వీడియో షేర్ చేస్తాను, దాన్ని చూడు. దెన్ విల్ టాక్. హే అనన్య, ఏంటి నువ్వు చేస్తుంది? బామ్మగారిని కిడ్నాప్ చేసింది నువ్వా? అవును, చూసావు కదా. కట్టి పడేసి చుట్టూ పెట్రోల్ పోసి నిప్పు కూడా పెట్టేయబోతున్నాను. ఎందుకు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? మన పనులు మనం వర్కౌట్ చేసుకోవాలంటే ఇలాంటివి సమ్టైమ్స్ చేయాలి. మరి ఏం చేద్దాం? పద్ధతిగా గెలవటానికి నేనేమి హీరోయిన్ని కాదు కదా, వెరీ బ్యాడ్ గర్ల్ని, విలన్ని. సో విషయం ఏంటంటే, ఈ వీడియో గురించి కానీ నేను నీకు ఫోన్ చేసిన మ్యాటర్ కానీ నువ్వప్పుడే ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. నేను నీతో పర్సనల్ గా మాట్లాడాల్సిన మ్యాటర్, కంటెంట్ ఒకటుంది. ఏంటది? పర్సనల్ గా కలిసి మాట్లాడాలని చెప్పాను కదా, వచ్చి మాట్లాడు. నాతో ఏంటి తొక్క మాట్లాడేది అని వెధవ తెలివితేటలు వాడి ఇదంతా లీక్ చేసావనుకో, అదే సమయానికి ఆ ముసల్దానికి సజీవ దహన సంస్కారాలు కూడా పూర్తయిపోతాయి. అనన్య, శరణ్య, షౌటింగ్ గొత్తు బంగారం. లొకేషన్ పంపిస్తాను, లోన్లీగా వచ్చి మాట్లాడేసుకుందాం. శరణ్య లాంటి చెల్లెలకి నేను అక్కనయ్యాను. ఈ దేవాలయంలో నేనొక కుటుంబ సభ్యురాలనయ్యాను. ఇదంతా ఏ జన్మ పుణ్య ఫలితమో అత్తయ్య గారు. ఇదంతా నిజంగా నేను చేసుకున్న అదృష్టమే. మరి నువ్వు నా జీవితంలోకి తిరిగి రావడాన్ని ఏమనాలి? ఆ విధి అలా నిర్ణయం చేసిందేమో ప్రీతి. నువ్వు నా భాగస్వామి కావాలి. ఎంత కష్టం వచ్చినా ఈ జన్మ మొత్తం మనం కలిసే ఉండాలని. అందుకే ఆ రోజు కాదనుకొని వెళ్ళినా నా ప్రేమని నన్ను వదిలిపెట్టి ఉండలేక నేనే ప్రపంచం అని నమ్మి మళ్ళీ తిరిగి వచ్చావు. ఇది నీ అదృష్టం కాదు, ఇది నా అదృష్టం. అమ్మకి ఒక మంచి కోడల్ని కానుగ్గా ఇచ్చాను. ఈ జన్మకి ఇంతకన్నా ఏం కావాలి? అమ్మ శరణ్య, అదృష్టం ఎవరిదైనా ఇవాళ మీ ఇద్దరు కోడళ్ల వల్ల ఈ ఉమ్మడి కుటుంబానికి మరింత వెలుగొచ్చిందమ్మా. ఇది ఈ కుటుంబ అదృష్టం. ఆ రోజు ఆనంద నేను తోడుకోడళ్ళమయ్యి ఏ పొరపచ్చాలు లేకుండా ఒకటిగా ఈ ఇంటిని నడిపాము. ఇవాళ మా బాధ్యత మీరు పంచుకొని ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకన్నా మాకు ఏం కావాలమ్మా? ఇంకేం కావాలి? ఏంటత్తయ్య గారు కొత్తగా మాట్లాడుతున్నారు?
ఎంత ఆనందంగా ఉన్నా ఈ కుటుంబంలో నుంచి అక్కని ఎలా దూరం చేయగలను? ప్రీతి అక్క మూలంగా అత్తయ్య గారు బావగారు ఎంత సంతోషంగా ఉన్నారు. నేను వీళ్ళ సంతోషాన్ని ఎలా కాల్ చేసి బూడిద చేయగలను? భగవంతుడా, ఇంకా 40 నిమిషాలు మాత్రమే టైం మిగిలింది. అక్కతో ఎలా విడాకుల పత్రం మీద సంతకం పెట్టించేది? ఆ పాపం నేనెలా చేయగలను?